బయలుదేరి మీ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తే మధ్యలో మమ్మల్ని అరెస్ట్ చేశారు. బట్ ఏది ఏమైనా మమ్మల్ని అరెస్ట్ చేసినా మన పోరాటం ఆగదు. ఇది కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఎక్కడైతే ఎస్సీ అసైన్ భూములు ఉంటాయో అక్కడ ఈ భూసేకరణ చేపట్టి దళితులు బీసీల భూములు పుంజుకునే ప్రయత్నం చేస్తా ఉంటుంది. అయితే పట్టా ల్యాండ్ కూడా దాంతో పాటు పక్కన ఉండే పట్టా ల్యాండ్ కూడా తీసుకుంటా ఉంటారు. ముఖ్యంగా బలహీన వర్గాల భూములు, దళితుల భూములు, గిరిజనుల భూములు తీసుకుపోతున్నారు. నేను మీ అందరికీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారు మీకు చెప్పమన్న మాట ఏంటంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది. మీ భూములు మీకు దక్కేదాకా మీకు రక్షణగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎస్సీలకు, బీసీలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు పట్టాలు ఇవ్వాల్సిందే. మీరు సమానమైనటువంటి పట్టా భూమితో సమానమైనటువంటి డబ్బైనా ఇవ్వాలి. కానీ అది ఇవ్వకుండా ఇది ఇవ్వకుండా ఎక్కడ గవర్నమెంట్ భూమి అంటే దాని చుట్టూ పట్టా భూమిని, గవర్నమెంట్ భూమిని ల్యాండ్ ఎక్విజిషన్ లో పెట్టి ఇవాళ పేదలకు అన్యాయం చేస్తా ఉన్నారు. మీ అందరినీ కూడా టీవీలో నేను వీడియోలు కూడా చూశాను. అక్కడ ఉండే మహిళలు ఎంతో వీరోచితంగా పోరాడుతా ఉన్నారు, చాలా బాధపడతా ఉన్నారు. వాళ్ళ దుఃఖం చూస్తా ఉంటే మాకు కూడా కళ్ళల్లో నీళ్లు వస్తా ఉండే. 2 పంటలు 3 పంటలు పండే భూములు, ప్రాణం పోయినా సరే భూములు ఇవ్వమని చెప్పి మీరు గట్టిగా పోరాడుతా ఉన్నారు. మీరు ధైర్యంగా ఉండండి, మీకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మీ భూములు మీకు దక్కే విధంగా బీఆర్ఎస్ నిలబడ్డది. ఇవాళ అనేక భూములు రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 50,000 ఎకరాల అసైన్డ్ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తా ఉంది. ఈ రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూ 50,000 ఎకరాలు తీసుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏమంటుండు, మన ఎక్కడో ఆదిలాబాద్ లో మాట్లాడుతూ నేనేమన్నా అంటున్నానా, తిరుమలే మంటలేదు. ఇవాళ నేను ఎవరు తిట్టిండు? మా రైతులను ఓదార్చడానికి, మా రైతులకు సంఘీభావం చెప్పడానికి నేను, సవితక్క, దయాకర్ రావు గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, మా దివాకర్ రావు ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు అందరూ బయలుదేరి వస్తా ఉన్నాం. వస్తా ఉంటే ఇవాళ మమ్మల్ని అరెస్ట్ అంటే పాలన గడీల పాలన, నీ పాలన రాక్షస పాలన, నీ పాలన ప్రజా వ్యతిరేక పాలనగా మారిపోయింది. ఇవాళ పోలీసులు అడ్డం పెట్టుకొని పరిపాలిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి పగటి కళలు కనుకున్నాడు మన గెలుస్తా అని. మన గెలుతుడు కాదు కదా రేవంత్ రెడ్డి. పార్టీకి సింగిల్ డిజిట్, వాళ్ళకి డబుల్ డిజిట్ రానే రాదు. ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. మళ్ళా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. మీరు ధైర్యంగా ఉండండి, మీ భూములు మీకు ఇప్పిస్తాం. మీకు రక్షణగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మీరు గట్టిగా పోరాడండి. ఎట్టి పరిస్థితుల్లో మీకు అన్యాయం జరగనివ్వము. ఎంత మమ్మల్ని ఇవాళ రానియలేదేమో కానీ మళ్ళీ వస్తాం. అవసరమైతే ఇవాళ కాకపోతే రేపు వస్తాం, రేపు కాకపోతే ఎల్లుండి వస్తాం. మీకోసం హైదరాబాద్ లో పోరాటం, అసెంబ్లీలో పోరాటం, ప్రధాన ప్రతిపక్షంగా చట్టపరంగా లీగల్ గా కోర్టు పరంగా కూడా మీకు సహకారం అందించి, లీగల్ గా కూడా మీకు సహకారం అందించి మీ భూములు మీకు దక్కడం కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఈ అరెస్టులతోనో ఈ నిర్బంధాలతోనే ప్రజా ఉద్యమాన్ని ఆపలేరు. ఈ నిర్బంధాలతో మీ భూములు లాక్కునే ప్రశ్నే లేదు. మీరు పూర్తి ధైర్యంగా ఉండండి. రేవంత్ రెడ్డి ఎంతసేపు ఏమంటుండు, ఇలా నేనేదో అంటుండు 3 నెలలకే పిల్లలు పుట్టారా అంటూ. 3 నెలలకు పిల్లలు పుట్టుడు కాదు, ఇక అందరి తెలుసు లోకం మీద 9 నెలలకు పిల్లలు పుట్టారని. కానీ నువ్వే చెప్పినావు 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పినావు. 100 రోజుల్లో అయితే అన్నాయి. ఇవాళ 900 రోజులైనా అడుగుతావు. ఇవాళ 900 రోజులైనా నువ్వు ఎందుకు అమలు చేయలేదని ప్రజలు అడుగుతా ఉన్నారు. ఇక్కడ చేసింది లేదు కానీ కేరళలో పోయి అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఇవన్నీ అన్ని అబద్ధాలు చెప్పుడు రేవంత్ రెడ్డికి అలవాటు అయిపోయింది. ఆయన అబద్ధాల పుట్ట. ఈయనకేనంటే రాముడు రావణాసురుడు అంటుంది. ఇలా రాముడు ఎవరు, రావణాసురుడు ఎవరో మూర్తి బాధితులు అడిగితే చెప్తారు. రావణాసురుడు ఎవడో ఆ దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగ యువత, ఉద్యోగాల కోసం ఉద్యోగ యువతను అడిగితే చెప్తారు. ఇలా పరిగిలు నష్టపోతున్న లగచర్ల పరిగి రైతులను అడిగితే రాముడు ఎవరో రావణాసురుడు ఎవరో చెప్తారు. ఈయన అక్క చెల్లెలకు 2,500 మహాలక్ష్మి ఇస్తా అన్నాడు. వాళ్ళని అడిగితే రావణుడు ఎవడో రావణాసురుడు ఎవడో చెప్తాడు. అవ్వాతాతలకు 4,000 పెన్షన్ ఇస్తారంటే మోసం చేసినావు. కేసీఆర్ గారు 200 ఉంటే 4,000 ఇస్తాంటే బరాబర్ ఇచ్చిండు. ఇవాళ అవ్వాతాతలను అడిగితే రేవంత్ రెడ్డి ఇవాళ అవ్వాతాతల పాలిట రావణాసురుడు అయిండు. ఇవాళ వాళ్ళు ఎవరిని కలిసినా వాళ్ళు చెప్తారు. అంటే రేవంత్ రెడ్డి మాటలు చెప్పి కాలం వెళ్ళబుచ్చుతున్నాడు తప్ప ఆయన మాటల్లో నిజాయితీ లేదు. ఆయన చెప్పే మాటలకు విలువ లేదు. 0 వాల్యూ. రేవంత్ రెడ్డి మాటలకు చేతలకు 0 వాల్యూ. ఆదిలాబాద్ లో నేను అరెస్ట్ చేస్తున్నాను. నిన్ననే ఆదిలాబాద్ లో మా జోగు రామని అరెస్ట్ చేసినాం. రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పోతే ఇవాళ మేము రైతుల్ని పరామర్శించడానికి పోతే మమ్మల్ని అరెస్ట్ చేసినాం. అంటే పోలీసులు అడ్డం పెట్టుకుని రాజ్యం ఎంత అనుకుంటున్నావు. కానీ ఇలా తప్పకుండా ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. తగిన బుద్ధి చెప్తారు.
ముఖ్యంగా పరిగి రైతులు మా మహేశ్వర్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే గారిని కూడా పొద్దున్నే పాప మహేశ్వర్ రెడ్డి గారు మీకోసం ఇవాళ మా అందరినీ చేస్తున్న మీ అందరినీ కూడా ఆర్గనైజ్ చేశారు. ఇవాళ దుర్మార్గంగా పోలీసులు అక్కడ టెంట్లు జింపే పోలీసులు మన మైకును అందరినీ చేయడము, మా నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసినారు. మీ లోకల్ ఎమ్మెల్యే గారు అక్కడ ఉండేటువంటి శాసనసభ్యులు ఇవాళ పోలీసులను అడ్డం పెట్టుకొని మీటింగ్ జరగొద్దని మేము రావద్దని చెప్పి పాల్పడ్డాడు. నేను ఎమ్మెల్యే గారిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా, నువ్వు ఇట్లా పోలీసులు అడ్డం పెట్టుకొని రాజ్యం చేయలేవు. నీకు చేతనైతే ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ రద్దు చేసి ఆ రైతుల భూములు రైతులకు ఇప్పించి మాట్లాడు. ఎందుకు రైతుల ఉసురు పోసుకుంటున్నావు? ఇందిరమ్మ రాజ్యం అంటే భూములు పంచే రాజ్యం అని నాడు పేరుండేది. కానీ అలాగే రేవంత్ రెడ్డి పాలనలో ఇందిరమ్మ రాజ్యం అంటే భూములు లాక్కునే రాజ్యంగా మారిపోయింది. ఇండస్ట్రియలిస్టులకు, వాళ్ళ బంధువులకు, వాళ్ళ అనుయాయులకు భూములు కట్టబెట్టడం కోసం పేద ప్రయత్నం చేస్తారు. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అండగా ఉండండి, మీరు ధైర్యంగా ఉండండి, మీరు ఎవరు కూడా భయపడద్దు. ఇవాళ మమ్మల్ని కట్టుకోవచ్చు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వస్తాం, మీకు అండగా నిలబడతాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.